టాటా మోటార్స్ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంవత్సరం 2025లో ఆటోమొబైల్ విభాగంలో సుమారు 43,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఆర్థిక సంవత్సరం 2024లో టాటా గ్రూప్ మొత్తం దాదాపు 41,200 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడుల్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహనాల తయారీ, కొత్త టెక్నాలజీలకు గాను సుమారు 30,000 కోట్లు, టాటా మోటార్స్ కు 8,000 కోట్లు పెట్టుబడులు పెట్టగా అందులో మిగిలిన మొత్తాన్ని ఇతర విభాగాలకు ఖర్చు చేసింది. అయితే ఈసారి ఆర్థిక సంవత్సరం 2025లో మాత్రం పెట్టుబడుల మొత్తాన్ని భారీగా పెంచనుందని సమాచారం. టాటా మోటార్స్ గ్రూప్ CFO పిబి బాలాజీ ఓ సదస్సులో మాట్లాడుతూ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కోసం 35,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టుగా చెప్పారు. అంతేకాదు దశల వారీగా ఉత్పత్తిని పెంచనున్నామని, అందుకే ఆర్థిక సంవత్సరం 2025లో JLR విభాగంలో పెట్టుబడులు 6% పెంచామన్నారు. ఇక తమ లక్ష్యాలకు అనుగుణంగా వచ్చే సంవత్సరం నాటికి తమ ఉత్పత్తుల్ని మార్కెట్ కి పరిచయించాలని భావిస్తున్నట్లుగా తెలిపారు. టాటా మోటార్స్ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంవత్సరం 2025లో ఆటోమొబైల్ విభాగంలో సుమారు 43,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఆర్థిక సంవత్సరం 2024లో టాటా గ్రూప్ మొత్తం దాదాపు 41,200 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడుల్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహనాల తయారీ, కొత్త టెక్నాలజీలకు గాను సుమారు 30,000 కోట్లు, టాటా మోటార్స్ కు 8,000 కోట్లు పెట్టుబడులు పెట్టగా అందులో మిగిలిన మొత్తాన్ని ఇతర విభాగాలకు ఖర్చు చేసింది. అయితే ఈసారి ఆర్థిక సంవత్సరం 2025లో మాత్రం పెట్టుబడుల మొత్తాన్ని భారీగా పెంచనుందని సమాచారం. టాటా మోటార్స్ గ్రూప్ CFO పిబి బాలాజీ ఓ సదస్సులో మాట్లాడుతూ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కోసం 35,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టుగా చెప్పారు. అంతేకాదు దశల వారీగా ఉత్పత్తిని పెంచనున్నామని, అందుకే ఆర్థిక సంవత్సరం 2025లో JLR విభాగంలో పెట్టుబడులు 6% పెంచామన్నారు. ఇక తమ లక్ష్యాలకు అనుగుణంగా వచ్చే సంవత్సరం నాటికి తమ ఉత్పత్తుల్ని మార్కెట్ కి పరిచయించాలని భావిస్తున్నట్లుగా తెలిపారు.